కరీంనగర్ శివార్లోని రేకుత్తి కెనాల్ కాలువ పక్కన ఉన్న రహదారి ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పూర్తిగా దెబ్బతిని నరకప్రాయంగా మారింది. రోడ్డంతా గుంతలేర్పడి వర్షపు నీరు నిల్వ ఉండడంతో వాహనదారులు, పాఠశాలలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శుక్రవారం ఉదయం విద్యార్థులను పాఠశాలకు తీసుకువెళ్తున్న ఓ స్కూల్ బస్సు బురద గుంతలో చిక్కుకుపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బురద నీటిలోనే కూర్చుని వినూత్నంగా ధర్నా నిర్వహిస్తూ అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసించారు. ఈ సందర్భంగా స్థానికుడు ఎండీ సైఫ్ మాట్లాడుతూ, ఈ ప్రాంతంలో వందలాది కుటుంబాలు నివసిస్తున్నప్పటికీ శాశ్వత రహదారి నిర్మాణంపై అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వెంటనే దెబ్బతిన్న రోడ్డుకు మరమ్మతులు చేపట్టి శాశ్వత బీటీ రోడ్డు నిర్మించాలని అధికారులు, ప్రజాప్రతినిధులను డిమాండ్ చేశారు. లక్షల రూపాయలు అడుగుతలేరు వాళ్ళు. ప్రధాన రహదారి అడుగుతున్నారు. ఆ రహదారికి ఎక్కడ దంతారమైన పోతామని ఆ కాలనీ వాసులు ఇద్దరుగా సిద్ధంగా ఉన్నాం. ఇల్లులు కట్టున్నారు, కోట్ల రూపాయలు కట్టుకొని ఇల్లులు కట్టుకుంటే వాళ్ళ ఇంటికి చుట్టాలు వచ్చే పరిస్థితి లేదు, వాళ్ళ ఇంటికి చనిపోతే బంధువులు వచ్చే పరిస్థితి లేదు. మన 40 ఏళ్ల సమస్య ఎందుకు మేయర్ గారు ఇవాళ మన రేకుతి శేఖాబీ కాలనీ కెనాల్ రోడ్ కోసం శేఖాబీ కాలనీ వాసులు, సింహాద్రి కాలనీ వాసులు అందరం కలిసి ఈ రోడ్డు పైన ధర్నాకి కూర్చోవడం జరిగింది. ఇవాళ ఈ రోడ్డు పరిష్కారం ఎట్టి పరిస్థితుల్లో చేసినాకనే మేము ఈ రోడ్డు మీకు వెళ్ళి లేస్తాం. ఇవాళ పొద్దుగాల స్కూల్ వ్యాను కాలువల ఇక్కడ ఎలక్షన్ల మాటకే కార్పొరేటర్లు హామీలు ఇస్తున్నారు, తర్వాత మరల కొడుతున్నారు. ఇలా బిల్డర్లు ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళ ఇంటికి వస్తే చుట్టాలు వస్తలేరు, లక్షల కోట్ల ఇల్లు ఉన్నారు. ఓనర్ కూడా సమస్యని తీర్మానం చేయడానికి బయటకు రారా? వీళ్ళకు రోడ్ అవసరం లేదా? ప్రజలు ప్రధాన రహదారి అన్నారు. ఎమ్మెల్యే గారు గెలిచిండ్రు, ఎంపీ గారు గెలిచిండ్రు, అందరు గెలిచిండ్రు. మరి రోడ్ ఎటుపోయింది? కేవలం ఎలక్షన్లు వస్తేనే ఓటర్లు గుర్తుకొస్తారు, ఎలక్షన్లు వస్తేనే కార్పొరేటర్ల అగ్రిమెంట్లు గుర్తుకొస్తాయి, ఎలక్షన్లు వస్తేనే ఎంపీ గుర్తుకొస్తాయి, ఎమ్మెల్యే గుర్తుకొస్తారు. తర్వాత ప్రధాన 40-50 సంవత్సరాల నుంచి రోడ్డు ఆ గుర్తుకు రాదు వాళ్లకు. ఎందుకు సమస్యను ఎందుకు తీర్మానం చేయరు? కమిషనర్ గారు వెంటనే రావాలి, మున్సిపల్ కమిషనర్ గారు వెంటనే రావాలి, మేయర్ గారు వెంటనే రావాలి, కమిషనర్ గారు వెంటనే రావాలి, రోడ్డు సమస్య పరిష్కారం వెంటనే కావాలి, రోడ్డు సమస్య పరిష్కారం వెంటనే కావాలి. లక్షల రూపాయలు అడుగుతలేరు వాళ్ళు. ప్రధాన రహదారి అడుగుతున్నారు. ఆ రహదారికి ఎక్కడ దంతారమైన పోతామని ఆ కాలనీ వాసులు ఇద్దరుగా సిద్ధంగా ఉన్నాం. ఇల్లులు కట్టున్నారు, కోట్ల రూపాయలు కట్టుకొని ఇల్లులు కట్టుకుంటే వాళ్ళ ఇంటికి చుట్టాలు వచ్చే పరిస్థితి లేదు, వాళ్ళ ఇంటికి చనిపోతే బంధువులు వచ్చే పరిస్థితి లేదు. మన 40 ఏళ్ల సమస్య ఎందుకు మేయర్ గారు? ముసలాళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళ ముసలాళ్ళు వాళ్ళు కాక వాళ్ళ తరమానటువంటి కొడుకులు మనవాళ్ళు కూడా ఇదే రోడ్డుకు తిరుగుతున్నారు. మదర్గా టిఆర్ఎస్ పార్టీ వచ్చింది, కాంగ్రెస్ పార్టీ వచ్చింది, బీజేపీ పార్టీ వచ్చింది. 3 పార్టీలు కూడా హామీలు ఇచ్చిర్రు. మరి ఎటుపోయిన ప్రజా సమస్య? ఈ రోజు మేము పార్టీ పరంగా కొట్లాడతలేం, ప్రజా సమస్య మీద పోరాడుతున్నాం. ప్రజా సమస్యని నిలిపేయకుంటే రేపు ఆమెను నిరాదీక్ష కూర్చుంటాం. 19 డివిజన్ కార్పొరేటర్ గారు, మరి 20 డివిజన్ కార్పొరేటర్ గారు కనీసం మీరు కలెక్టర్ గారిని పిలిపియాలి, ప్రజా సమస్య వినాలి. అగ్రిమెంట్లు ఇచ్చడం కాదు, గొప్పగా పనులు చేయించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. మా నాన్న వాళ్ళు ఇదే రోడ్ మీద నడిచిరు, మేము కూడా ఇదే రోడ్ మీద నడుస్తున్నాం. మళ్ళీ వచ్చే మా పిల్లలు కూడా ఇదే రోడ్ మీద నడిచేటట్టు కమిషనర్ గారు వెంటనే, లేదు కమిషనర్ గారు వెంటనే, కమిషనర్ గారు వెంటనే, మేయర్ గారు వెంటనే, మేయర్ గారు వెంటనే, రోడ్డు
సమస్య పరిష్కారం కావాలి రోడ్డు సమస్య పరిష్కారం వెంటనే రోడ్డు సమస్య పరిష్కారం వెంటనే రోడ్డు సమస్య పరిష్కారం వెంటనే కమిషనర్ గారు కమిషనర్ గారు మేయర్ గారు మేయర్ గారు కమిషనర్ గారు కారు ప్రజలు రోడ్డు పరిష్కారం రోడ్డు పరిష్కారం